ఒక్కసారి ఆగి ఆలోచించండి. ఒకప్పుడు ధరలు 4 ఏళ్లకోసారి పెరిగేవి. ఖర్చులు పెరిగినా జీవితం మీద ఒక స్పష్టత ఉండేది. ముందుగానే ప్లాన్ చేసుకుంటే కుటుంబ అవసరాలు తీరేవి. కొంచెం పొదుపు కూడా మిగిలేది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ధరలు 4 నెలలు కూడా నిలకడగా ఉంటాయో లేదో తెలియదు. జీతం పెరగడం కంటే వేగంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. ఆదాయం పెరిగేలోపే ఖర్చులు మన చేతుల్లో నుంచి జారిపోతున్నాయి. ఇలాంటి సమయంలో అనుకోని ఖర్చులు వస్తే ఆరోగ్యం, పిల్లల చదువు, పండుగలు, ఒక చిన్న అదనపు ఖర్చే ఆ నెల మొత్తం బడ్జెట్ను లోటులోకి నెట్టేస్తోంది. నిత్యావసరాలే బడ్జెట్పై భారంగా మారినప్పుడు అప్పుడప్పుడు అవసరమయ్యే ఖర్చులు కూడా రెక్కలు కట్టు. భవిష్యత్తు గురించి ఆలోచించడమే ఇప్పుడు ఒక ఆందోళనగా మారింది. అగ్ర హీరో సినిమా విడుదలైతే కుటుంబం మొత్తం మొదటి వారంలో సినిమా చూడాలన్న చిన్న ఆనందం కూడా ఆ నెల పొదుపుకు చిల్లు పెట్టినట్టే అవుతోంది. ఇది కేవలం డబ్బు సమస్య కాదు. ధరల పెరుగుదల అనేది కేవలం సంఖ్యల మార్పు కాదు. అది మన కలలపై, మన భవిష్యత్తుపై పడుతున్న నిశ్శబ్ద ఒత్తిడి. ఇప్పుడైనా మనం దీనిపై ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఖర్చులు నియంత్రణలోకి రావాలంటే ముందు మన అలవాట్లను గమనించాలి. అవసరం కాని కొనుగోళ్లు, ఆకస్మిక నిర్ణయాలు, ఇవే మన జేబుకు చిల్లు పెడతాయి. ఎంత ఖర్చు చేయాలి, ఎంత పొదుపు చేయాలి అన్నది ముందే నిర్ణయించుకోవాలి. ప్లాన్ లేకుండా ఎక్కువగా డబ్బులు ఖర్చు చేస్తే అవి మనకు భారం అవుతాయి. మరొక జాగ్రత్త, చిన్న చిన్న ఖర్చులే కదా అని ఇష్టారీతిలో ఖర్చులు చేస్తే చివరికి అవే పెద్ద మొత్తంగా మారి మన చేతిలో డబ్బు లేకుండా చేస్తాయి. పొదుపు అనేది మిగిలితే చేసేది కాదు, ముందుగానే ప్రణాళికాబద్ధంగా చేసుకోవాల్సిన అలవాటు.